సోషల్ మీడియా వల్ల ఎంత లాభం ఉందో అంత నష్టం కూడా ఉంటుంది. చాలా మంది సోషల్ మీడియా రకరకాల వీడియోలు చేస్తూ బాగా ఫేమస్ అయ్యారు. ఇందులో కొందరు సినిమాలో ఛాన్స్లు కూడా అందుకొని భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను కూడా సొంతం చేసుకున్నారు. అయితే మరికొంతమంది మాత్రం వీడియోలతో పరువు పోగొట్టుకున్నారు. చాలా మంది ట్రోల్స్ కు కూడా గురయ్యారు. అయితే ఇప్పుడు బరెలెక్క కూడా సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల ఇబ్బందులకు గురైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బరెలెక్క పేరు మారుమ్రోగింది. అంతకుముందు ఆమె డిగ్రీ చేసి జాబ్ దొరక్క బర్రెలు కాసుకుంటున్నా అంటూ చేసిన వీడియో బాగా వైరల్ గా మారింది. దాంతో ఆమెకు బరెలెక్క అనే పేరు వచ్చింది. ఆ వీడియో ద్వారా ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. దాంతో రాజకీయాల వైపు బరెలెక్క అడుగులేసింది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసింది. చాలా మంది ఎన్నికల సమయంలో బరెలెక్కకు మద్దతుగా నిలిచినప్పటికీ ఆమెకు కేవలం 5,000 ఓట్లు మాత్రమే పడ్డాయి. అయితే ఆమెపై ఎంత సింపతి వచ్చిందో అంతే ట్రోల్స్ కూడా వచ్చాయి. చాలా మంది సోషల్ మీడియాలో బరెలెక్కను రకరకాలుగా ట్రోల్స్ చేస్తూ అసభ్యకరమైన థంబ్నెయిల్స్ పెట్టి సోషల్ మీడియాలో వ్యూస్ కోసం దిగజారిపోతున్నారు. అలా తనపై ట్రోలింగ్ వీడియో చేస్తున్న ఓ వ్యక్తిని బరెలెక్క రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. తనపై అసభ్యకర వీడియోలు చేస్తూ పిచ్చి పిచ్చి థంబ్నెయిల్ను పెడుతున్న వ్యక్తిని పట్టుకొని నిలదీసింది. తనకి పెళ్లైందంటూ భర్తను వదిలేసిందంటూ పిచ్చి పిచ్చి వీడియోలు పుట్టించారు ఆ వ్యక్తి. తాను ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం ఆ వ్యక్తినేనని, వాళ్ళ నాన్నతో వీడియో చేయించి వీడియోలో షేర్ చేశాడని బరెలెక్క ఆవేదన వ్యక్తం చేశారు. తన పరువు పోవడానికి వీడే కారణమంటూ కన్నీళ్లు పెట్టుకుంది బరెలెక్క. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో చూపిరా వీడియో చూపి అడుగురా నేనేమంటున్నా నేను వద్దనట్లే ఏదైనా మాట్లాడుకోండి నేను అసలు మాట్లాడలేదు. అడగండి నేను వెళ్ళానని వీడియో చూపిరా వీడియో చూపి చెంపగట్ట